హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ భూషణ్. వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఇప్పుడిప్పుడే అని ఎదురు చూస్తున్న పోస్టల్ జాబ్ నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ అయిపోయింది ఫ్రెండ్స్. అలాగే మనకి 15th నుంచి ఆన్లైన్ అప్లికేషన్ కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది. సో మనం ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ చేయాలి, ఏ ప్రిఫరెన్సులు మనం పెట్టుకోవాలి, దీనికోసం ఈ వీడియో అయితే చేయబోతున్నాను. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. మనం చాలా సింపుల్గా మనకి డీటెయిల్గా మనం ఈ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. సో ఫస్ట్గా గూగుల్లో మనం ఇండియన్ పోస్ట్ జీడిఎస్ ఆన్లైన్ అప్లికేషన్ మనం టైప్ చేయగానే మనకి ఫస్ట్ ఈ విధంగా వెబ్సైట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. దీన్ని అయితే మనం క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది. మనకి స్టార్టింగ్ నోటిఫికేషన్, నెక్స్ట్ స్టేజ్ 1 రిజిస్ట్రేషన్, స్టేజ్ 2 అప్లై ఆన్లైన్, నెక్స్ట్ స్టేజ్ 3 ఫీజ్ పేమెంట్. ఓవరాల్గా మనకి 44,228 జాబ్స్ అయితే మనకి రిలీజ్ చేయడం జరిగింది. ఈ స్టార్టింగ్ డేట్ వచ్చి అప్లై చేయడానికి 15th జూలై 2024 నుంచి 5th ఆగస్ట్ 2024 వరకు మనకి ఈ అప్లికేషన్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఇక్కడ నోటిఫికేషన్ అయితే మనం చూద్దాం ఏ విధంగా అయితే ఇచ్చాడో. సో ఇది ఫ్రెండ్స్ మన నోటిఫికేషన్. గ్రామీణ్ డాక్ సేవక్స్. మన దీంట్లో అయితే మనకి 2 పోస్ట్స్ అయితే మనకి బేసిక్గా ఉన్నాయి. ఒకటి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, నెక్స్ట్ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. గ్రామ్ డాక్ సేవక్స్ అనే ఈ 2 విధాలైన పోస్ట్ అనేది మనకి ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్లో. ఫస్ట్ దీనికైతే మనం రిజిస్ట్రేషన్ అయితే మనం చేసుకోవాలి. ఫస్ట్ రిజిస్ట్రేషన్, నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్, నెక్స్ట్ ఎడిట్ ఆర్ కరెక్షన్. ఏమైనా కరెక్షన్స్ ఉంటే మనం రిజిస్ట్రేషన్ చేసినప్పుడు తప్పులు ఏమైనా ఉంటే అవి అనేది మనం ఫ్రీగా చేసుకోవచ్చు. సో దీనికి ముందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మనకి బేసిక్గా ఏమేమి ఉండాలి, మనకి మొబైల్ నెంబర్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అలాగే ఈమెయిల్ ఐడి అయితే మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఈ 2 అయితే కంపల్సరీ మ్యాండటరీ. ఎందుకంటే ఒకసారి మనం ఏదైతే ఫోన్ నెంబర్ ఇస్తామో ఆ ఫోన్ నెంబర్కే మనకి మెసేజ్ అయితే రావడం జరుగుతుంది అప్లికేషన్ ఫిల్ చేయగానే. ఏ ఈమెయిల్ అయితే ఇస్తామో దానికి కూడా. మరి వన్స్ లాస్ట్ మన రిజల్ట్ వచ్చిందా లేదా అనే విషయం కూడా మనకి ఆ మొబైల్ నెంబర్ మాత్రమే తెలుస్తుంది. అలాగే మనకి ఇక్కడ ఏమేమి చేయాలి, రీసెంట్గా తీసుకున్న ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ మాత్రం ఆ పోర్టల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ డేట్స్ వచ్చి మనకి 15/7/2024 నుంచి 5th ఆగస్ట్ 2024 వరకు. కరెక్షన్స్ ఎప్పటి నుంచి చేసుకోవచ్చు అంటే 6th ఆగస్ట్ నుంచి 8th ఆగస్ట్ వరకు మనం కరెక్షన్స్ అయితే చేసుకోవచ్చు. ఈ జాబ్ ప్రొఫైల్స్ అయితే మనం ఒకసారి చూసేద్దాం. ఎక్కడెక్కడ ఇండియా మొత్తం అప్లై చేసుకోవచ్చు. ఏంటి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, ఇదేంటి డే టు డే మనకి బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ బ్యాంక్లో జరుగుతున్న విషయాలు టైం టు టైం మనం అప్లోడ్ అదే చూడాలి. అలాగే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఏం చేస్తున్నారంటే సేల్స్ ఆర్ స్టాంప్స్. అలాగే ఇతను అసిస్టెంట్ బ్రాంచ్ అనేది బీపీఎంకే అసిస్టెంట్గా ఉంటారు, మనకి ఆ విధంగా ఉంటారు. డాక్ సేవకులు కూడా ఏం చేస్తారంటే మనకి సేల్ ఆఫ్ స్టాంప్స్ ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంటుంది మనకి. అలాగే జీతాలు వచ్చేటప్పటికైతే ఫ్రెండ్స్ మనకి బేసిక్గా బీపీఎంకి అయితే బేసిక్ పే అనేది 12,000 నుంచి 29,380 వరకు ఉన్నది. అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి డాక్ సేవక్కి 10,000 నుంచి అయితే బేసిక్ పే అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది మనకి. దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే మనకి మినిమం ఏజ్ అయితే మాత్రం 18 years అనేది ఉండాలని చెప్తున్నారు. మ్యాక్సిమం ఏజ్ అనేది 40 years. సబ్జెక్ట్ టు రిలేషన్ సబ్ పారాగ్రాఫ్ ఏ ప్రకారం అంటే మనకి ఏ విధంగా అంటే షెడ్యూల్ కాస్ట్ SC/ST వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఓబీసీ వాళ్ళకి అయితే 3 years ఏజ్ రిలాక్సేషన్. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే రిలాక్సేషన్ ఏమీ లేదు. అలాగే పీడబ్ల్యూడి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి అయితే 10 years వరకు. పర్సన్ విత్ డిజేబిలిటీస్ విత్ ఓబీసీ అయితే 13 years వరకు. అదే పీడబ్ల్యూడి ఉండి SC/ST అయితే వాళ్ళకి 15 years వరకు మనకి ఉండడం జరుగుతుంది. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం ఆల్రెడీ చూసాం. 10th class పాస్ అయ్యి ఉంటే చాలు మనం ఈ జాబ్కి అనేది ఎలిజిబిలిటీ. అలాగే మినిమం ఏజ్ అనేది 18+ అనేది ఉండాలి. అదర్ క్వాలిఫికేషన్స్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ మనకి. కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది. అలాగే సైక్లింగ్, ఎందుకంటే విలేజ్లో అయితే మనం తిరుగుతాం కాబట్టి మనకి సైకిల్ అనేది
ఉండాలి గ్రామీణ ప్రాంతాల్లో కాబట్టి. అలాగే జీవనోపాధికి సంబంధించిన లైవ్లీహుడ్, అలాగే రిజర్వేషన్స్ ఏ విధంగా ఉన్నాయి మనది ఒకసారి సర్టిఫికేట్స్ ఏమేమి ఉండాలి అని మనం ఒకసారి చూస్తున్నాం. ఏ విధంగా అప్లై చేయాలి ఈ అప్లికేషన్ అనేది. మెయిన్గా ఈ జాబ్ అనేది మనకి 10th క్లాస్ మార్క్స్ బట్టి మెరిట్ లిస్ట్ బేస్ మీద చూడండి. మనకి ద అప్లికేషన్ విల్ బి షార్ట్ లిస్టెడ్ ఫర్ ద బేస్ ఆఫ్ ద మెరిట్ లిస్ట్. ఇది బేసిక్గా మెరిట్ లిస్ట్ మీద ఆధారపడి మనకి జాబ్ అయితే ఉన్నది ఫ్రెండ్స్. మెరిట్ లిస్ట్ ఏ విధంగా ఈ మెరిట్ లిస్ట్ తీస్తారు ఒకసారి చూద్దాం. మన ఈ విధంగా ప్రీవియస్గా మనకి బిఫోర్ కరోనా అయితే మనకి 2011 వరకు మనకి మార్క్స్ సిస్టమ్ అయితే ఉండేది. మనకి 600 మార్క్స్కి మనకి ఈ సబ్జెక్ట్ 100 మార్క్స్తో మనకి అలా జరిగింది. దాని తర్వాత ఏమైతే గ్రేడ్ సిస్టమ్స్ అనేది ఇంప్లిమెంట్ చేశారు, అలాగే కొన్ని గ్రేడ్ పాయింట్స్ కింద మనకి A1 గ్రేడ్ అంటే దాని 10 పాయింట్స్ అని మీనింగ్. ఒకవేళ మనకి ప్రతిదీ మన 10th క్లాస్ మార్క్స్లో మనకి 10 పాయింట్స్ అని వస్తే దాని మీనింగ్ మనకి ఓవరాల్ 600 అని కాదు. ఇక్కడ 10 అని ఉందంటే దానికి మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ అనేది ఇచ్చాడు మనకి 9.5 అనేది. అంటే మనం ఏం చేస్తామంటే 10 × 9.5. ఇక్కడ ఏమవుతుందంటే మనకి 95 మార్క్స్ అనేది మాత్రం అప్టైన్ చేయడం జరిగింది ఓవరాల్గా. అంటే ఓవరాల్ పర్సన్ 6 సబ్జెక్ట్స్ కలిపి చూసుకుంటే మనం ఓవరాల్ అన్ని సబ్జెక్ట్స్ 6 సబ్జెక్ట్స్ 10 పాయింట్స్ అనేది A1 గ్రేడ్ అనేది వస్తే మనకి 95% అనేది కింద ట్రీట్ చేస్తారు. సో ఆ విధంగా మనకి ఈ మార్క్ సిస్టమ్ అయితే ఉన్నది. సో బేస్డ్ ఆన్ A1కి అయితే 10, A2కి అయితే 9. ఈ విధమైన మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్తో మనకు వచ్చిన గ్రేడ్ని మనం మల్టిప్లై చేసుకుంటే మనం మెరిట్ లిస్ట్ అనేది అండ్ మనకి ఎంత పర్సంటేజ్ అనేది వచ్చిందని మనకు తెలుస్తుంది. సో ఇక్కడైతే రాసాడు, ఇట్ ఈస్ టు క్లారిఫై దట్ ద క్యాండిడేట్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్ టు కన్వర్ట్ ద పాయింట్స్ ఆర్ గ్రేడ్ ఇంటూ మార్క్స్. మార్క్స్ కింద అయితే మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు, అవసరం లేదని చెప్తాడు. సో ఇక్కడైతే ఇంకో బెస్ట్ పాయింట్ అయితే మనకు వచ్చింది మన ఫ్రెండ్స్. సో ఈ మెరిట్ లిస్ట్ అయితే ఇప్పుడు చూడండి మనకి వైల్ ప్రిపేరింగ్ ద మెరిట్ లిస్ట్ ఇన్ కేస్ ఆఫ్ టై, ఒకవేళ మనకి మన ఫ్రెండ్స్కి ఇద్దరికి పక్కనే వచ్చింది అనుకోండి, సేమ్ మార్క్స్ వచ్చాయి, ఇద్దరు బాయ్స్ అనుకోండి, సపోజ్ ఇద్దరు గర్ల్స్, ఇద్దరికి సేమ్ మార్క్స్ వచ్చాయి. అయితే ఏ విధంగా అనేది దీన్ని డిఫరెన్షియేట్ చేస్తారనేది ఇక్కడ ఇచ్చారు చూడండి. ఫస్ట్ బేస్డ్ ఆన్ డేట్ ఆఫ్ బర్త్, ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళ ఏజ్ ఎక్కువ, ఎవరిదైతే ఏజ్ ఎక్కువ ఉంటుందో దాని బేస్ మీద అదైతే ఫస్ట్ క్రైటీరియా చూస్తారు. ఒకవేళ ఏజ్ అనేది మ్యాచ్ అయింది అనుకోండి, వాళ్ళు ఎస్టీయా ఎస్సీయా అని చూస్తారు ఫస్ట్. అందులో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎస్టీకి ఇస్తారు. ఎస్టీలో కూడా ట్రాన్స్ ఉమెన్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఎస్టీ ఫిమేల్కి ఇస్తారు. నెక్స్ట్ ఎస్సీ ట్రాన్స్ ఉమెన్, నెక్స్ట్ ఎస్సీ ఫిమేల్, నెక్స్ట్ ఓబీసీ ట్రాన్స్ ఉమెన్, నెక్స్ట్ ఓబీసీ ఫిమేల్, నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ ట్రాన్స్ ఉమెన్, ఈడబ్ల్యూఎస్ ఫిమేల్, యూఆర్ ట్రాన్స్ ఉమెన్. సో ఈ విధంగా అయితే మనం జాబ్ ప్రిఫరెన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మనం ఇప్పుడు సపోజ్ చూద్దాం, మనం ఇప్పుడు ముందుకెళ్దాం, ఎన్ని జాబ్స్ ఎన్ని వేకెన్సీస్ అనేది ఇచ్చాడు. ఒకవేళ మనకి అన్రిజర్వ్డ్ ఎక్కువ ఉన్నాయి కదని మనం అది ఫస్ట్ ప్రిఫర్ చేసుకున్నాం అనుకోండి. ఇక్కడ మనకి చూడండి ఆ ప్రయారిటీ ఆర్డర్ అనేది ఏ విధంగా ఇస్తున్నాడు, ఏజ్ బట్టి చూస్తున్నాడు, ఎస్టీ ఎస్సీయా అని చూస్తున్నారు. సో మనం మన క్యాస్ట్ వైజ్ మన డిసార్డర్ బట్టి మనం ఫస్ట్ అనేది ఆ పొజిషన్ అనేది మనం తీసుకున్నాం అనుకోండి, మన జాబ్ ప్రిఫరెన్స్ అనేది బేగా రావడానికి స్కోప్ ఉంటుంది. మనకి అన్రిజర్వ్డ్ ఏదైతే ఉన్నాయో అది లాస్ట్ ప్రిఫరెన్స్ కింద ఇచ్చాడు దీంట్లో. అలాగే ద డిపార్ట్మెంట్ వుడ్ హ్యావ్ లయబిలిటీస్ ఆల్రెడీ, డిపార్ట్మెంట్ కంప్లీట్గా రైట్ ఉంది, అది మనం క్వశ్చన్ చేయడానికి ఏది లేదు, డిపార్ట్మెంట్ డెసిషన్ ఫైనల్ అని చెప్తున్నారు మనకి ఇక్కడ. మనకి ఒకవేళ జాబ్ సెలెక్ట్ అయితే మనకి ఏమేం డాక్యుమెంట్స్ అనేది కావాలి, మార్క్ షీట్స్, ఐడెంటిటీ ప్రూఫ్ అంటే ఆధార్ కార్డు కానీ ఆ విధమైన ప్రూఫ్స్, పాన్ కార్డు ఈ విధంగా ఉంటే, నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, పీడబ్ల్యూ అయితే పీడబ్ల్యూ సర్టిఫికేట్, ఈడబ్ల్యూసీ అయితే ఈడబ్ల్యూ సర్టిఫికేట్, ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ అంటే 10th క్లాస్ మార్క్స్ షీట్ అయిన సరిపోద్ది, మెడికల్ సర్టిఫికేట్ గవర్నమెంట్ డాక్టర్ దగ్గర నుంచి. వన్స్ మీరు జాబ్ సెలెక్ట్ అయితే, కానీ మన ఫస్ట్ ఏదైతే మనం అనుకున్నాం మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అనేది మ్యాండటరీ. మనకి ఏ విధమైన ఇంటిమేషన్ అనేది ఇవ్వరు. మనకి
మనకు పూర్తిగా మనకి ఎప్పటికప్పుడు వెబ్సైట్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. అలాగే లేదంటే మనకి ఫోన్స్ కానీ మెయిల్స్ కానీ మెసేజ్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓవరాల్గా ఇది 36 పేజెస్తో మనకి రిలీజ్ చేయడం అయితే జరిగింది. మనం ఇక్కడైతే చూద్దాం. ఫస్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్. రిజిస్ట్రేషన్లో ఏమేమి కావాలి మనం చూస్తున్నాం కదా. రిజిస్ట్రేషన్ కావాల్సింది ఏంటి? మొబైల్ నెంబర్. ఆ మొబైల్ నెంబర్ వ్యాలిడేట్ అవుతుందా లేదని చెక్ చేసుకుంటారు. అలాగే నెక్స్ట్ ఈమెయిల్ కన్ఫర్మ్గా ఇవ్వాలి. ఈమెయిల్ అనేది ఎంటర్ చేస్తారు. నెక్స్ట్ అప్లికేషన్ నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సి 10th క్లాస్ మార్క్స్ లిస్ట్లో ఏదైతే విధంగా ఉందో ఆ విధంగా మనకి ఇక్కడ టైప్ చేయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫాదర్ నేమ్ 10th క్లాస్లో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్. నెక్స్ట్ జెండర్ మేల్ ఫీమేల్ ఆర్ ట్రాన్స్జెండర్. నెక్స్ట్ కమ్యూనిటీ అన్రిజర్వ్డ్ కేటగిరీయా, అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీయా, ఎస్సీయా, ఎస్టీ అనేది ఆ విధంగా మనకి ఇక్కడ వస్తుంది. అలాగే సర్కిల్ ఏ విధమైన సర్కిల్, అది ఆంధ్రప్రదేశ్ అంటే డిపెండ్ అపాన్ స్టేట్ ఏ విధంగా ఏముంది. ఇయర్ ఆఫ్ పాసింగ్ మన ఏ సంవత్సరం పాస్ అయ్యి అనేది ఇక్కడ చూస్తున్నాం. అలాగే ఇక్కడైతే క్యాప్చా ఉంది. ఆ క్యాప్చా అనేది మనకి టైప్ చేయగానే సబ్మిట్ చేయాలి అప్లికేషన్. ఫస్ట్ దీనికంటే ముందు ఒకసారి చూద్దాం మనకి ఏ విధంగా ఎన్ని పోస్టులు అనేది అయితే ఉన్నాయో ఒకసారి మనం చెక్ చేసుకుందాం. ఆ సర్కిల్లో ఎన్ని పోస్టులు అయితే ఉన్నాయో ఇక్కడైతే చూడండి. ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో అయితే అన్రిజర్వ్డ్ కేటగిరీలో మొత్తం 656 పోస్ట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఓబీసీ ఓవరాల్గా 200, ఎస్సీఎం వచ్చి 177 పోస్ట్స్, ఎస్టీ 88 పోస్ట్, ఈడబ్ల్యూఎస్ 194, పీడబ్ల్యూడిఏ 6, పీడబ్ల్యూడి 20. ఓవరాల్గా ఏపీకి అయితే మొత్తం వచ్చిన పోస్ట్ 1355 పోస్ట్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి. అలాగే తెలంగాణకు వచ్చేటప్పటికి 981 పోస్ట్స్ అనేవి ఉన్నాయి. మనం 44,000 జాబ్స్లో 1 ఏపీ పీపుల్ ఓవరాల్గా మనకి 1355 పోస్ట్ మాత్రం ఎలిజిబుల్ ఉంటారు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. అలాగే మళ్ళీ నెక్స్ట్ మనం వచ్చేటప్పటికి ఇక్కడ డివిజన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఓవరాల్గా మనకి ఇక్కడైతే 30 డివిజన్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నాం కదా మనం. దీనికోసం ఏ డివిజన్లో మనకి ఎన్ని పోస్ట్స్ ఉన్నాయి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను ఒకసారి. నెంబర్ డివిజన్ నెంబర్ ఆఫ్ పోస్ట్స్. ఫస్ట్ అమలాపురంలో అయితే మనకి ఓవరాల్గా 28 పోస్ట్స్ అయితే ఉండడం జరిగింది. అనకాపల్లి డివిజన్లో అయితే ఓవరాల్గా 108 పోస్ట్స్, అనంతపూర్లో 54, భీమవరం 66, చిత్తూరు 67, కడప 28, ఏలూరు 48, గుడివాడ 36, గూడూరు 53, గుంటూరు 28, హిందూపూర్ 37, కాకినాడ 29, కర్నూలు 37, మచిలీపట్నం 28, మార్కాపూర్ 51, నంద్యాల 35, నర్సరావుపేట 53, నెల్లూరు 63, పార్వతీపురం 40, ప్రకాశం 38, ప్రొద్దుపూర్ 30, రాజమండ్రి 54, ఆర్ఎంఎస్వై 3, శ్రీకాకుళం 79, తాడేపల్లిగూడెం 24, తెనాలి 29, తిరుపతి 79, విజయవాడ 65, విశాఖపట్నం 17, విజయనగరం 43. ఓవరాల్గా మన పోస్ట్ అయితే ఆ విధంగా చెప్పుకున్నట్టు 1351 అయితే ఇక్కడ వచ్చాయి మనకి ఓవరాల్ జాబ్ పోస్ట్ అయితే. మనం చూద్దాం. అంటే మ్యాక్సిమం పోస్ట్ వచ్చే డివిజన్ ఏ డివిజన్కి వచ్చాయంటే అనకాపల్లి డివిజన్కి మనకి మ్యాక్సిమం 108 పోస్ట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మనం చూడండి, మన ఇక్కడ డివిజన్ అనేది ఇక్కడ ఉంది కదా, ఇక్కడ డివిజన్ సెలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి ఒకసారి ఫ్రెండ్స్, ఇక్కడ ఆర్ఎంఎస్ డివిజన్ అనేది చూద్దాం. మనకి ఇక్కడ ఓన్లీ చూడండి ఏ విధంగా అయితే ఇచ్చాడు. పోస్ట్ డిజిగ్నేషన్, కమ్యూనిటీ, నెంబర్ ఆఫ్ పోస్ట్స్. అక్కడ ఓన్లీ మనకి ఏవైతే పోస్ట్ ఉన్నాయో అక్కడ బీపీఎం పోస్ట్ అయితే లేదు ఫ్రెండ్స్ మనకి అక్కడ ఆర్ఎంఎస్ డివిజన్లో. ఒకవేళ అక్కడ ఎవరైతే ఉన్నారో అక్కడ మీరు ఆ డివిజన్లో ఉండి నేను ఈ డివిజన్లో నాకు జాబ్ రావాలని అప్లై చేసుకుంటే మాత్రం అక్కడ ఎస్సీ ఎస్టీ కేటగిరీస్కి అయితే అసలు జాబ్సే లేవు. బీపీఎం అనేది అక్కడ అప్లై చేసుకుంటే మీరు
ఇబ్బంది పడాల్సి వస్తుంటుంది. అక్కడ మనకి ఏ డివిజన్స్ ఉన్నాయి, మనకి అక్కడ ఆ డివిజన్లో మనకి ఏ జాబ్స్ ఉన్నాయి, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అది అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఒక పోస్ట్ అయితే ఉంది. డాక్ సేవక్కి ఓబీసీ కేటగిరీలో ఒకటి ఉంది, అక్కడ అన్రిజర్వ్డ్లో కూడా లేదు డాక్ సేవక్కి. అది చూడండి, మనకి ఏ డివిజన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలని అది చాలా ఇంపార్టెంట్, క్రూషియల్. మన డివిజన్ అనేది అప్లై చేసే ముందు జాగ్రత్తగా చూసుకోండి. చాలామంది విశాఖపట్నం అనేది ప్రిఫర్ చేసుకుంటుంటారు. మనం అక్కడ ఏ విధమైన ఉన్నాయో చూద్దాం ఒకసారి. విశాఖపట్నం, సో ఇక్కడ చూస్తే విశాఖపట్నంకి వచ్చేటప్పటికి ఓవరాల్ పోస్ట్స్ అనేవి మనకి 17 అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఓవరాల్ 17 పోస్ట్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఒకసారి చూద్దాం దీంట్లో ఏ కేటగిరీలు ఎన్ని ఉన్నాయని. సో ఈ విధంగా అయితే మనకి ఓవరాల్ పోస్ట్స్ అయితే చూద్దాం. ఇక్కడ మనం సపోజ్ ఓబీసీ కేటగిరీలో ఎన్ని ఉన్నాయి. ఓబీసీలో అయితే ఓబీసీలో ఓన్లీ విశాఖపట్నం డివిజన్ అయితే ఓన్లీ 4 పోస్ట్స్ ఉన్నాయి. అలాగే అన్రిజర్వ్డ్ కూడా వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఓవరాల్గా అయితే ఇక్కడ చూస్తే మనకి ఎన్ని వచ్చాయి ఫ్రెండ్స్, మనకి టోటల్ 9. విశాఖపట్నం డివిజన్ తీసుకుంటే మనకి ఓవరాల్ 9 పోస్ట్ మాత్రమే ఓబీసీ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అవుతారు మనకి ఈ పోస్టల్ జాబ్స్కి. సో చూసుకుని మనం ఏ డివిజన్లో మనం జాబ్ అనేది పెట్టుకుంటున్నాం, మనకి ఆ డివిజన్లో ఉన్నాయా లేదా అనేది మనం జాగ్రత్తగా చూసుకున్నాం ఫ్రెండ్స్. మనకి ఫస్ట్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మనం ఒక్కొక్కటి చూద్దాం. ఇక్కడ చూసారు కదా, మనకి ఇక్కడైతే ఇవ్వడం జరుగుతుంది నోటిఫికేషన్ దగ్గర. మనకి ఏ డివిజన్లో ఎన్ని జాబ్స్ ఉన్నాయో మీరు అప్లై చేసే ముందు ఇక్కడ ఓవరాల్ 30 డివిజన్స్ ఉన్నాయి. మనం చెప్పాం కదా ఏ డివిజన్లో ఎన్ని పోస్ట్స్ ఎన్ని అయితే ఉన్నాయో మనకి ఈ విధంగా చూసుకొని. సో మ్యాక్సిమం డివిజన్ అయితే అనకాపల్లి డివిజన్కి అయితే నెంబర్ ఆఫ్ పోస్ట్స్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో ఆ విధంగా చేసుకోండి మీరు డివిజన్ అనేది. ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితే మనం ఇందాక చూసాం కదా. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మనకి ఈ ప్రాసెస్ అయితే మనం చూసాం ఇంత ముందే. మొబైల్ నెంబర్ ఇవన్నీ, అలాగే మనకి ఇక్కడ ఫొటోస్, సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాలి. వన్స్ ఆ ఫోటో అండ్ సిగ్నేచర్ కూడా అప్లై చేస్తే మనకి యువర్ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అని వస్తుంది. మనకి ఇక్కడ మొబైల్ నెంబర్ వ్యాలిడేట్ అని, ఈమెయిల్ వ్యాలిడేట్ అని మనకి ఇక్కడ వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏదైతే నెక్స్ట్ స్టెప్కి వెళ్తామో మనకి ఆ అప్లికేషన్స్ అయితే అన్నీ ఫిల్ చేయాలి. మనకి ఈ విధంగా వస్తుంది. మనకి ఇక్కడ అప్లికేషన్ నేమ్, ఫాదర్ నేమ్, అలాగే మనకి ఏ లాంగ్వేజ్ తెలుసు, వెదర్ ఎంప్లాయిడా కాదా, ఇవన్నీ మనం ఇక్కడ డిక్లరేషన్ అనేది ఇచ్చేసి మనం ఇక్కడ అప్లికేషన్ అయితే ఫిల్ చేయాలి. నెక్స్ట్ ఈ విధంగా అయితే మనకి ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది మనకి. అది ఫర్దర్ స్టెప్స్కి మనకి చాలా ఇంపార్టెంట్ ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది. ఫ్యూచర్లో మన ఎగ్జామ్ క్వాలిఫై అయ్యామో లేదా అనేది మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఒకటే ఉంటుంది. ఒకవేళ డూప్లికేట్ చేద్దామన్నా కూడా అవ్వదు. అంటే ఒకే నెంబర్ మనం ఒక ఫోన్ నెంబర్ ఒకసారి ఇస్తాం. సో ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా ఒకటిసారి మన యూజ్ అవుతుంది. ఒకవేళ మర్చిపోతే ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఫర్గౌట్ అనేది టైప్ చేస్తే మనకి ఆ విధంగా వస్తుంది. అది చూద్దాం ఒకసారి. నెక్స్ట్ ఆ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోగానే మనకి ఈ విధంగా అడ్రస్ డీటెయిల్స్ అనేది, మన క్వాలిఫికేషన్స్ ఇవన్నీ ఫిల్ చేయాలి. అడ్రస్, డోర్ నెంబర్, స్ట్రీట్ ఇవన్నీ, అలాగే క్వాలిఫికేషన్స్, ఎప్పుడు పాస్ అయ్యాం, మనం ఏ విధంగా ఏ బోర్డు నుంచి పాస్ అయ్యాం, మనకి ఆ విధంగా అనేది వస్తుంది. మన రిజల్ట్ టైప్స్ ఇక్కడ ఏంటి, మార్క్సా లేకపోతే నార్మల్గా గ్రేడ్ ప్రకారం పాస్ అయ్యామనేది చూడాలి ఇక్కడ. నెక్స్ట్ ఒకవేళ ఇక్కడ చూడండి 2011 వరకు అయితే మన మార్క్స్ సిస్టమ్ అయితే ఉండేది. వాళ్ళు అయితే మాత్రం ఇక్కడ మనకి మార్క్స్ కోసం అయితే అప్లై చేయాలి. ఇక్కడ ఫస్ట్ లాంగ్వేజ్, థర్డ్ లాంగ్వేజ్ అనేది ప్రిఫర్ చేస్తున్నాం.
ఫస్ట్ థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఉన్నారు, మన ఇంగ్లీష్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఓవరాల్గా మనకి సబ్జెక్ట్ మార్క్స్ ఎన్ని అయితే ఉన్నాయో అవన్నీ అప్లై చేసి ఇక్కడ సేవ్ అని కంటిన్యూ చేయాలి. నెక్స్ట్ చేయగానే రిజిస్ట్రేషన్ కంప్లీట్, అప్లికేషన్ ఫామ్ కంప్లీట్ అని మనకి ఇక్కడ వస్తుంది. అలాగే మన డీటెయిల్స్ ఇక్కడ వస్తుంది. అలాగే మనం ఏ సర్కిల్లో అప్లై చేస్తున్నాం అనేది చూస్తున్నాం కదా, మనం ఇక్కడ డివిజన్ అనేది ఎంచుకోవాలి. ఇక్కడ సో ఇక్కడ డివిజన్ ఎంచుకోగానే మనకి ఇక్కడ ఏమొస్తుంది, అనకాపల్లి డివిజన్లో మనకు చాలా హెవీ పోస్ట్స్ ఉన్నాయని చెప్పుకున్నాం. సో అక్కడ ఓవరాల్గా 108 వరకు ఉన్నాయి కాబట్టి మనకి అక్కడ ఆ విధంగా చూపిస్తుంది. అదే మనం విశాఖపట్నం చూసుకుంటే ఓవరాల్గా ఓబీసీ నేనైతే అప్లై చేస్తుంది. ఇక్కడ ఓబీసీలో ఓవరాల్ ఇందాక చూసాం కదా, ఓవరాల్ మన 9 పోస్టులు మాత్రమే ఉన్నాయి ఓబీసీకి. సో ఇక్కడ చూసాం కదా, ఓబీసీ వాళ్ళు ఓబీసీకి అలాగే అన్రిజర్వ్డ్ కేటగిరీలోకి సెలెక్ట్ అవుతారు. నెక్స్ట్ డిక్లరేషన్ క్లిక్ చేసి మనం సేవ్ అని కంటిన్యూ చేయాలి. ఈ విధంగా అయితే ఉంటుంది అప్లికేషన్ ప్రాసెస్ ఫిల్ చేయడానికి. చూసాం కదా, మీరు అప్లికేషన్ ప్రిఫరెన్సెస్ ఇచ్చేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త చూసుకొని మా డివిజన్లో ఉన్నాయా లేవా అనే సంగతి ఒకసారి చూసుకుని ఆ విధంగా ఇస్తే మంచిది. ఇక్కడ మనకి అలా రిజిస్ట్రేషన్ అనేది ఫర్గాట్ రిజిస్ట్రేషన్ నెంబర్ కొడితే మీకు ఈ రిజిస్ట్రేషన్ వస్తుంది. మొబైల్ నెంబర్కి కానీ ఈమెయిల్ కానీ ఆ విధంగా ఇస్తే వెరిఫై ఓటీపీ ద్వారా ఇక్కడ వస్తుంది. మొబైల్ అనేది చాలా జాగ్రత్తగా ఉంచుకోండి ఫ్రెండ్స్. మనకి ఈ జాబ్ అనేది అప్లై చేసి రిజల్ట్ వచ్చినంత వరకు అనేది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.